కొత్తగూడెం మండలం కొంగువారి గూడెంలో వెలసిన గిరిజనుల గ్రామదేవత శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి దర్శనాలు నిలిపివేసిన ఆలయ కమిటీ. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోరసవారిగూడెం పంచాయతీలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇక్కడ గత 18వ తారీఖున గురువారం రోజున మార్నింగ్ నుంచే అతి భారీ వర్షం నుంచి అతి భారీ వర్షంలో ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ కొబ్బరికాయల షాపులు ఒక 7-8 షాపులు ఇక్కడ ఉండేటివి. అవి కూడా ఆ రోజున గురువారం రోజున కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ ఆ రోజు వచ్చినటువంటి భక్తులు దాదాపుగా ఒక 500 మంది ఇక్కడ చిక్కుపోవడం జరిగింది. వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు కమిటీ సభ్యులు కూడా సహకరించి వాళ్ళని అవతలికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వర్షానికి బీభత్సమైన వర్షానికి ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ప్లేసులు కానీ అలాగే రోడ్లు కానీ చాలా అధ్వానంగా కొట్టుకుపోయింది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే దాదాపుగా 10-15 రోజుల్లో ఇక్కడ జేసీబీతో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్క భక్తులకు విజ్ఞప్తి తెలియజేసేది ఏంటంటే, దూరం నుంచి వచ్చినటువంటి వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మేము ఒకటే ఇక్కడ కమిటీ తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా నుంచి దయ ఉంచి ఇక్కడ మీరు ఆలకించి ఇక్కడ ఈ 10-15 రోజుల్లో రాకుండా మీరు ఆగిపోవాలని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా వెళ్తాకి 2 వీలర్స్ వెహికల్స్ వెళ్తాకు కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మేము మొత్తం ఈ ఒక 15 రోజులు పట్టుద్ది మరమ్మత్తు చేసిన తర్వాత మీకు స్టేట్మెంట్ టీవీలో కానీ పేపర్లో కానీ మేము గ్రూపులో కానీ పెట్టిన తర్వాత మేము ఇక్కడ అనుమతిస్తాం. అంతవరకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మీరు ఆగిపోవడం జరుగుతుంది. ఎవరన్నా తెలియకో ఇక్కడ గుడికాడికి వచ్చినటువంటి భక్తులు వస్తే దయచేసి గేట్లు అవతల కామవరం గ్రామంలో గేటు ఒకటి ఎంట్రన్స్లో ఉంది. అలాగే ఇటు తెలంగాణ రూట్ చూస్తే రామచంద్రపురంలో గేట్ ఉంది. కాబట్టి అక్కడ వాలంటీర్ వాళ్ళు కానీ అధికారులు కానీ అక్కడ కమిటీ సభ్యులు కానీ అక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏ భక్తులు వచ్చినా కానీ వాళ్ళని అక్కడ సహకరించవలసిందిగా మేము మీకు ముందుగానే విజ్ఞప్తిగా మేము తెలియజేస్తూ ఉన్నాం.